సో, ఇప్పటికే 'బిగ్ బాస్' 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తారనేసి అనౌన్స్ చేశారు. కానీ ఆ 12 మంది వైల్డ్ కార్డ్స్ వస్తారా? రారా? అని చెప్పి కంటెస్టెంట్సే డిసైడ్ చేయాలి. ఏం లేదండి 12 టాస్క్‌లు అయితే పెడతారు. ఆ 12 టాస్క్స్‌లో వీళ్ళు విన్ అయితే మాత్రం ఆ 12 టాస్క్స్‌లో నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. సో, వాళ్ళు వస్తారా? రారా? అని చెప్పంటే 12 మంది కంటెస్టెంట్స్ అక్కడ ఉండరండి వైల్డ్ కార్డ్‌కి రావడానికి. ఓన్లీ 6, 7 మెంబర్సే ఉంటారు. సో, మిగతా కంటెస్టెంట్స్ వస్తే కూడా లాస్ట్ వీక్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. సో, ఈ 12 మంది కంటెస్టెంట్స్ వస్తే మాత్రం వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి హైప్ పెరిగి ఇక్కడ ఉండే వాళ్ళకి ఓటింగ్ అయితే తగ్గిపోతుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే గేమ్స్‌లో 100% ఇవ్వాల్సి ఉంటదండి. సో, వీళ్ళు 100% ఇస్తేనే ఆ వైల్డ్ కార్డ్స్‌ని ఎగ్జిట్ చేసే అవకాశం ఉంటది వీళ్ళ చేతిలో. సో, ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ గేమ్ పెట్టారు. బాల్ పట్టు ల్యాడర్‌లో పెట్టు అని చెప్పనేసి. బట్ మీరు చూసినట్లయితే నార్మల్‌గా ఇక్కడ ఎవరు గెలిచినా వైల్డ్ కార్డ్‌ను ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటది. సో, ఇద్దరు కలిసిమెలిసి ఆడొచ్చు. కానీ గేమ్ అయితే ఫినిష్ చేయాలి ఖచ్చితంగా. సో, ఇందులో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకోవడం వల్ల బయట ఓటింగ్‌లో ప్లస్ పాయింట్ ఉంటది కాబట్టి ఆ టీమ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా వాళ్ళు 100% ఇవ్వాలి. అదేంటది ఏ టీమ్ గెలిచినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రారు కదా అని చెప్పంటే, కానీ వీళ్ళ ఓటింగ్ కాపాడుకోవాలి కదా! వీళ్ళు కూడా పర్ఫామ్ చేశారు. టాస్క్స్ 100% పెట్టారంటేనే బయట ఓటింగ్ పడతది కాబట్టి ప్రతి టాస్క్‌లో వాళ్ళు 100% అయితే ఇవ్వాలి. సో, ఫస్ట్ టాస్క్‌లో మన కాంతారా టీమ్ అయితే గెలిచింది. సో, నాకిక్కడ గేమ్స్‌లో బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్‌లో నిఖిల్ చూపించినంత ఎఫర్ట్స్ ఇప్పుడైతే పెట్టలేకపోతున్నాడు. సో, ఆయన ముందుండి ప్రతి టాస్క్‌లో ముందుండి ఆడేవాడు. బట్ నబీల్ పుంజుకొని ఆయన టీమ్‌ని ముందడుగు వేపిస్తున్నాడు ప్రతి టాస్క్‌లో. సో, నబీల్ ఒక చక్కటి కాంపిటీషన్ అనే చెప్పాలి నిఖిల్‌కి. సో, మీరు ఇప్పుడు గమనించినట్లయితే సెకండ్ టాస్క్ ఏంటంటే వాళ్ళ ముందు ఒక ఫుడ్ పెట్టారు కదా! ఆ ఫుడ్‌ని కంప్లీట్ చేయాలి. ఎవరైతే త్వరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆ టాస్క్ విన్నర్స్ అవుతారు. ప్లస్ ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటది. సో, ఈ టాస్క్స్‌లో బిగ్ బాస్ గారు అయితే కామెడీ చేస్తున్నారు. విష్ణుప్రియ ఆ ఫుడ్ చూస్తే ఏమనిపిస్తుందని అడిగితే తినాలనిపిస్తుంది బిగ్ బాస్ అంటే, అయితే చూసి ఆనందించు తినే అవకాశం లేదు అని చెప్పనేసి. సో, ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ బిగ్ బాస్ ఇప్పుడే కాదు మీరు 4th, 5th సీజన్స్ నుంచి చూస్తున్నా కూడా బిగ్ బాస్ అప్పుడప్పుడు జోక్స్ అయితే వేస్తూ ఉంటారు. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.